ఆదిలాబాద్ జైల్లో బాల్క సుమన్ను పరామర్శిస్తున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేతనపల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా జరిగిన అల్లర్ల ఘటనలో ఇటు సుమన్పై పోలీసులు అక్రమ కేసు బనాయించారు. నిన్న సుమన్ను అరెస్ట్ చేసి మంచిర్యాల ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ముందు ప్రవేశపెట్టగా ఆయన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. అండ్ దాంతో సుమన్ను పోలీసులు ఆదిలాబాద్ జైలుకు తరలించారు. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వ తీరుకు నిరసనగా ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మంచిర్యాల బంద్ పాటిస్తున్నారు. అండ్ ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొంటున్నారు. హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నేతలు భారీగా ఆదిలాబాద్ జిల్లా జైలు వద్దకు చేరుకున్నారు. హరీష్ రావుతో పాటు మాజీ మంత్రి జోగురామన్న, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి, బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అండ్ మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు, జీవన్ రెడ్డి కూడా సుమన్ను పరామర్శించేందుకు జైలు లోపలికి వెళ్లారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రైట్ రాజు, చెప్పండి. ఇటు బాల్క సుమన్ను అయితే పరామర్శిస్తున్నారు గులాబీ నేతలు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సో ప్రెసెంట్ అక్కడ ఆదిలాబాద్ జైలు దగ్గర పరిస్థితి ఏ విధంగా ఉంది? రాజు వాట్స్ ద అప్డేట్స్? జిల్లా జైలు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు ప్రస్తుతానికి లోపలికి వెళ్లి అక్కడ ఫార్మేషన్ పూర్తి చేసి బాల్క సుమన్ ప్రస్తుతం పరామర్శిస్తున్నారు. అయితే గేట్ వద్ద మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు జిల్లా జైలు ప్రధాన గేట్ వద్ద బైఠాయించడం జరిగింది. బాల్క సుమన్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, బేషరతుగా బాల్క సుమన్ ను జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేయడం జరిగింది. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా వారిపై కేసులు బనాయించి, అక్రమ కేసులు బనాయించి జైల్లో పెట్టే దుస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నెలకొందని, ఒక విధంగా రాష్ట్రంలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతుందని, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఎమర్జెన్సీ ప్రస్తుతాన్ని గుర్తించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. బాల్క సుమన్ పై అక్రమంగా కేసులు బనాయించి వేధించే పనిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని, ఇలాంటి వేధింపులకు మాత్రం ఎలాంటి బెదిరే లేదని, ఖచ్చితంగా తాము ఎదురుండి పోరాడతామని, పోరాటం తాము బీఆర్ఎస్ పార్టీ నేతలకు కొత్త కాదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఈ సందర్భంగా స్పష్టం చేయడం జరిగింది. కేతనపల్లి మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ కైవసం చేసుకునే బలం ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రభుత్వం, అలాగే అక్కడ ఉన్న మంత్రి వివేక్ ఒక కుట్రతో తనకు బలం లేకున్నప్పటికీ కూడా కాతనపల్లికి సంబంధించిన మున్సిపల్ చైర్మన్ పదవి, వైస్ చైర్మన్ పదవిని కైవసం చేసుకునే ఒక దురాచరణతో అది అక్రమంగా బాల్క సుమన్ పై కేసులు నమోదు చేయడం జరిగిందని, కేవలము ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచిన, అలాగే విజయం సాధించిన వారికి ప్రజాస్వామ్యబద్ధంగా రావాల్సిన ఒక హక్కును మాత్రం కాలరాసే విధంగా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నిన్న కేతనపల్లిలో కాంగ్రెస్ సంబంధించిన నేతలే బీఆర్ఎస్ నేతలపై దాడి చేసి అక్రమంగా బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయడం జరిగింది. బీఆర్ఎస్ నేతలు మాత్రము పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఏ కేసు కూడా నమోదు చేయకుండా ఒక బాల్క చాలా దారుణమని, ఇలాంటి కేసులకు బెదిరేలేని, ఖచ్చితంగా తాము ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల
ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని ఈ అక్రమ కేసులకు బీఆర్ఎస్ పార్టీ కానీ బీఆర్ఎస్ నేతలు ఏమాత్రం బెదిరేది లేదని ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తున్నాం ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు చెప్పడం జరిగింది. మరికొద్ది సేపట్లో అక్కడ జిల్లా జైల్లో బాల్క సుమన్ను పరామర్శించిన తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ నేతలు మీడియాతో మాట్లాడనున్నారు. సంజన. Okay, all right, Raju, thank you for the updates.